దేవుడు దేహాన్ని నీకు ఎందుకు ఇచ్చాడు అంటే ఆ దేహంతోనే దేవుణ్ణి మహిమపరచడం వరకు. మహిమపరుస్తున్నారండి? మీ దేహంతో దేవుని మహిమపరుస్తున్నారా? ఎక్కడ మహిమపరుస్తున్నారు? ఆయన సన్నిధికి రావడానికే బతికిస్తున్నారు. మీ దేహంతో గానం చేస్తున్నారా? ఆయన స్తుతిస్తున్నారా? చెప్పాలి. మీరు ఆరాధనలో పాటలు పాడే సందర్భానికి వస్తున్నారా? సమయానికి వస్తున్నారా? కీర్తనలు పాడే సమయానికి వస్తున్నారా? నీ దేహంతో నీ దేవుని మహిమపరచమని చెప్తుంటే మనం ఏం చేస్తున్నాం? ఈ దేహాన్ని లోకానికి అప్పచెప్పుకుంటున్నాం. ఆలోచించండి ప్రతి ఒక్క విశ్వాసం. ఈ దేహంతో దేవుని మహిమపరచు అని వాక్యం సెలవిస్తుంటే మనం ఏం చేస్తున్నాము? ఈ దేహాన్ని, దేవుడిచ్చిన దేహాన్ని మనము లోకం కొరకు వినియోగిస్తున్నాము. ఈ దేహాన్ని, దేవుడిచ్చిన దేహాన్ని ఏం చేస్తున్నాము? అపవిత్రపరచుకుంటున్నాము. అపవిత్రం చేసుకోవడమే కాదు, పరిశుద్ధంగా ఉండవలసినటువంటి నీ దేహం అనే నీ మందిరాన్ని, నీ ఆలయాన్ని నీవే పాడు చేసుకుంటున్నావు. అందుకని